అమ్మ మీ పేరు? నా పేరు ముల్లాలక్ష్మి సార్. ఏం చేస్తుంటారు? పాస్ పనులు చేసుకుంటూ ఉంటాను సార్ నేను. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు మీరు? నేనైతే చంద్రబాబు నాయుడు అవ్వాలని అనుకుంటున్నాను సార్. నాకు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఏమీ కూడా రావట్లేదు సార్ నాకు. కానీ ఎందుకని ఏమీ తెలియదు సార్. ఒక పెన్షన్ తప్ప నాకు ఏముంది సార్, ఆధారం ఏమీ లేదు సార్. నేను జాబ్ కోసం పెట్టినా ఏమి పెట్టినా ఎన్ని సంవత్సరాలు ఎక్కినా ఎన్ని కలెక్టర్ ఆఫీసులు తిరిగినా ఇలాగ మళ్ళీ కమిషనర్ గారు దిగినా సరే అసలు నేను ఏం పట్టించుకోవట్లేదు సార్. ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సార్. 10 సంవత్సరాలకు వెళ్ళాను సార్ నేను. 10 సంవత్సరాలు కూడా ఆ కలెక్టర్ గారు చెప్తున్నారు కానీ కమిషనర్ గారు పొద్దున్న మొదలెట్టి సాయంత్రం 4 వరకు కూర్చున్నా సరే లోన కూడా రానివ్వట్లేదు సార్. అక్కడ కూడా నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు సార్ నేను ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం వస్తుందని అప్పటి నుంచి ఎంతో ఆశగా ఎదురు చూశాను సార్. అయినా రాలేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఎందుకని అసలు ఏంటి ప్రాబ్లం ఏం చెప్పారు? ప్రాబ్లం అయితే మీ ఆయనగారు ఉద్యోగం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, అప్పుడు అమ్మేస్తారు 4 లక్షలకి, ఇప్పుడు ఆ జాబులు అయితే లేవు, ఖాళీగా ఉన్నాయి, తర్వాత ఎప్పుడో వచ్చి ఐఎంలో వేస్తూ ఉంటాము, ప్రస్తుతానికి ఏమీ లేదని కమిషనర్ గారు చెప్తున్నారు సార్. సరే రూల్స్ ప్రకారం రాకపోవచ్చేమో కానీ మీకు మరి పెన్షన్ అని ఇంకోటని మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి కదా? ప్రభుత్వం ఓన్లీ పెన్షన్ ఉంటే సార్, ఇంకేముందండి పథకాలు. ఒక పథకమే పెన్షన్ ఒకటి ఇస్తున్నారు సార్. ఒక గృహం లేదండి, ఆమెనే బుక్ ఇచ్చారండి. ఆ బుక్ ఇచ్చిన తర్వాత ఇంకేమీ పలానా దిక్కులు వచ్చింది, నీకు ఇల్లు లేదు, పిల్లలు ఉన్నారు, ఎలా బతుకుతారు ఏంటని కూడా ఏమీ లేదు సార్. ఆ ఇల్లు వచ్చిన ఆ బుక్ ఒకటే ఉంది సార్. పలానా దిక్కులు వచ్చింది కూడా ఏమీ చెప్పలేదు సార్ అధికారులు కూడా. సొందనాల దగ్గరికి వెళ్తే అదే వస్తుందిలేమో, ఇప్పుడు ఇల్లుల కోసం ఏం పెట్టలేదు ఇంకాను, అది తీసినప్పుడే వస్తాయి అని చెప్పేసి అంటున్నారు సార్ పథకాలు కూడా. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మరి జగన్ పరిపాలన మిగతా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమంటున్నారు? ఏమంటారంటే అన్నీ కరెంట్ బిల్లులు పెంచుతున్నారు, అన్ని రేట్లు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి, ఎలా పెరగాలి ఎలా తినాలి అనేసి అంటున్నారండి సార్ జనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ మాట్లాడుతున్నారు సార్. మరి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ మీకు జరిగిపోతాయి అనుకుంటున్నారా? అన్నీ జరుగుతాయి అంటారా అని మేము అనుకుంటాం సార్. ఆయనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కార్యక్రమాలు బాగా చేస్తారు సార్, దానికైతే మెచ్చుకోవచ్చు సార్. ఎందుకని స్కూల్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అమ్మ ఒడిలో కానీ ఇవి మాత్రం వచ్చినాయి సార్. దాంట్లో మాత్రం తగ్గేది ఏమి లేదు సార్. మరి చంద్రబాబు నాయుడు వస్తే రేపు పొద్దున అవి వస్తాయా? వస్తే లేదన్నా ప్రభుత్వం ఇష్టం సార్, మనం ఏం చేయగలం సార్. ఇవ్వాలంటే ఇస్తారు సార్, లేకపోతే లేదు పథకాలను బట్టి సార్. అందరూ ఇప్పుడు పథకాలు పెట్టారు, అలాంటి పథకాలు అసలు ఇప్పుడు పెట్టకూడదు సార్. పెట్టకుండా మనం బట్టి నిజాయితీగా నెగ్గాలి కానీ పథకాలు పెట్టేసి ఈ దీనికండి ఓటు అది వస్తుంది ఇది వస్తుంది అదే తప్పదు సార్. అది నన్న పథకాలు అయితే సార్ బస్సులు ఫ్రీ అన్నీ ఫ్రీ అంటున్నారు సార్. చూసారా అట్ల వల్ల ఎంతోమంది కొట్టుకుంటున్నారు, ఎంతోమంది ఆటో వాళ్ళు గట్ట కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చూసారు కదా సార్. అది కూడా మన రాజమండ్రిలో కూడా పెడితే కనుక చాలామంది ఆటో వాళ్ళు కూడా చాలామంది కూడా ఇబ్బందులు పెడతారు సార్. ఆటో వాళ్ళకి డబ్బులు లేకుండా వాళ్ళ పిల్లలకి తిండి లేకుండా అయిపోతారు సార్.